ముఖం పచ్చడి అయిపోతుంది అని అంటారు కదా, కానీ ఒకరు వచ్చి ముఖం పచ్చడి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న యూత్కి వాళ్ళ ముఖం వాళ్ళే పచ్చడి చేసుకుంటారు. కొంతమంది ఇది జరిగింది మన దేశంలో అంటారు, కొంతమంది లేదు మన దగ్గర కాదు వేరే దగ్గర అని అంటున్నారు. అది వేరే దేశమా మన దేశమా తెలియదు, కానీ మరి మన దగ్గర యూత్, అందులో మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు చూడండి హైవే పైన. చూసారు కదా, వీడు రాజస్థాన్ జోధ్పూర్ నుంచి వెళ్ళి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అన్నట్టు, రానా ధర్మేష్ వీడి పేరు. అంటే నన్నెవ్వడేం బీకలేడు అని అనుకుంటున్నాడు ఆ వాడు, అందుకేనా ఇట్లాంటి బలిపేషాలు వేస్తున్నాడు రోడ్డు మీద. పొరపాటున వెనక నుంచో ముందు నుంచో బండి మీద ఎవరన్నా వచ్చినా, లేకపోతే ఏదైనా వేరే వెహికల్ వచ్చి అది పంక్చర్ అయినా, లేకపోతే ఎవరికైనా తగిలి ముఖానికి ముఖం పగిలిన ఏంది పరిస్థితి? ఎవడు బాధ్యులు దానికి? ఇట్లాంటి వాళ్ళకి జైలు శిక్ష వేసుడో లేకపోతే ఫైన్ వేసుడో ఇట్లాంటివి చేయొద్దు. మొత్తం ఆ బాటిల్ అన్ని కింద వరిసి పలగొట్టి వాటి మీకెళ్ళి మోకాల మీద నడవాలి, మోకాలు చిప్పలు ఎగిరిపోయేదాకా. ఇట్లాంటిదే ఇంకో ఆనిముత్యం కూడా ఉన్నది, అది కూడా చూపిస్తా చూడండి. వీళ్ళు ఎట్లా ర్యాష్ డ్రైవింగ్ చేస్తుండ్రో చూడుండ్రి అనేసి జనాలకి చూపిద్దామని చెప్పి ఆయన ఒక వీడియో తీస్తుండు. ఆ వీడియో తీస్తున్న ఆయనని గమనించి మళ్ళీ వెనకకి తిరిగి వచ్చి, మళ్ళీ హెల్మెట్ కూడా లేదా ఆడికి, వెనకకి తిరిగి వచ్చి ఈయననే బెదిరిద్దాం అనుకోండు. కానీ చూసినగా వాడే ఎగిరి ఎల్లెంకల పడ్డాడు. చక్కగా అయింది.